ఊరికి వెళ్ళొచ్చినాను. అక్కడ మేతల బ్రహ్మాండంగా ఉన్నవి. రేపు తెల్లవారుజామున గోవులు పాలగాళ్ళు నేను ప్రయాణము దేవి. ప్రాణేశ్వర. అవును దేవి, ఎట్లు ఉండదవు దేవి, నీవు మాత్రం ఎట్లు ఉండదవు. చూడు దేవి, నీవు లేక నిన్ను చూడలేక నేను మాత్రం ఉండను దేవి. మీరు ఉత్తరాది మధ్య భూమికి ఎంత అత్తయ్య గారు నాతన్నప్పుడు అన్నప్పటి నుండి దేవి కన్ను మరి ఎదుర చూద్దా, కుడి కన్ను మరి ఎదుర చూద్దా, బావగోపయ్య తప్పదండారు. ఉత్తరాది మధ్య మూలకి వెళ్ళక తప్పదంటారా ప్రాణేశ్వర? తిరుపతి తప్పదా తప్పదని పదే పదే అంటూ ఉన్నావు. చూడు దేవి, మనకు ఒకట కాదు రెండు కావు 12 దొడ్డులు గోవులు మెయ్యటానికి మేతలు లేక తాగడానికి నీళ్లు లేక ఆ గోవులన్నీ కూడా ఆకాశం వైపు చూసి అమ్మా అమ్మా అల్లాడిపోతూ ఉంటే నా మనసు ఎంత బాధపడుతూ చూసావా దేవి. అదివు కాక దేవి, మనకున్న గోవులలో ఒక్క గోవు చనిపోయినను 100 మంది బ్రాహ్మణుల సంపిన పాపం తగ్గుతుంటే దేవి ఒక్కసారి గన్ను గోవు నా సంతకి ద్వారా. అలాగే దేవి. అమ్మా గన్ను గోవ, కలవారి విండలో పుట్టి పెరిగిన మనం కడిపేద వారింటికి వచ్చాము. మన రాగతో సకల సంపదల భోగ భాగ్యాల మేడ బుద్ధులు కలిసి కొనియాడినారు. నేడు వర్షాలు లేక మీరు మేటికి మేత లేదని తాగుటకు మునివేరులంతా నీరు లేదని బాబా గోపుత్రాది మన్య భోల్లో మేతలు అంటున్నారు. ఎందుకు నా కుడి కన్ను దృశ్యన్నది ఉత్తరాది మన్య భోల్లో ఆకర్పిన మేతలకు వెళ్ళొద్దునమ్మా, ఊపులుంటున్నట. మొదటిసారి మేతలకి పానే పోవద్దని పెద్ద పల్లె మాటేసింది. నేను ఎన్నడూ ఏమీ కోరిన దాన్ని ఉత్తరాది మన్యబోడు కన్ననాథుని కాపాడవమ్మా. కన్ని గోవా పుట్టింది గోవా, భక్త ప్రాణాలు కాపాడవమ్మా. లక్ష్మీదేవులు ఎదురు చెల్లి రమ్మని వెళ్ళమంటి రమ్మనలేదేవమ్మా.
ఎల్లమంటివి రమ్మనలే దేవమ్మ నీకు నాకు రుణబంధమమ్మ ఎన్నికోనే మరి తీరు నందా ఎల్లమంటివి రమ్మనలేదే ఎల్లమన్నావు వెళ్ళిపోతుందో చూసుకుంటూ దేవి దేవి వెళ్ళిపోతుంది పుట్టండి వెళ్ళిపోతుంది నా ప్రాణ గోపయ్య వీరళ్ళు దారా మీరు లేక నే బ్రతకలేదా ఎన్ని పాపముల మన బలుజమా వెళ్తున్నాను దేవి గోవులు చాలా దూరం పోయినవి నేను కూడా వెళ్తున్నాను దేవి దేవి వెళ్ళిపోయాడు నానాగడమ్మా ఇడిపోయింది పుట్టింటి గోవు శ్రీనివాస శ్రీ వెంకటేశ పవలేగా నే బ్రతకలేను ఏమిటయ్యా ఎడబాటు మావో తండ్రి గురువు దైవం నీవెనని పూజించాను అయ్యో ఏమీ తెల్లవారుజాముని అకాల నిద్ర అత్తయ్యా ఏమిటమ్మా అప్పయ్యా అలా కాక వేశావు అత్తయ్య అమ్మా బావ గోపయ్య గన్ని గోవత్రాజు మన్నెబోలికి వెళ్ళారని పూజామున్న శ్రీహరికి మొరపెడుతున్నా శ్రీహరికి మొరపెడుతున్నా ఈ తెల్లవారుజాము తెల్లవారుజామున ఏమి జరిగిందమ్మా అత్తయ్య తిరుపతి అత్తయ్య అమ్మా ఎండినమ్మ గరగండి నత్త శివాది నాకొచ్చినడులే అంటవ్యాధి నాకొచ్చినడులో వేల తోండ్రులు నా కూడినడులో వచ్చినట్లు ఓడినట్లు రాజు వచ్చిన నన్ను నిన్ను మీరంట చంద్రకి మాటలు మాటలు విష్ణురాల వస్తురాల నా గిట్టిలా వడేసి పట్టుకుని తిరుపతి గట్ల దావిడికి మనలాగినడలే గట్ల దావిట్లో నన్ను పెట్టినడలో తెల్లవారు జామన జెండా తప్పకుండా మరి జరుగుదమ్ము కలగని కన్నీరు పెడుతున్న తిరుపతాముద్రి మేనత్ ఎంకమ్మ గారు కలలో వచ్చిన నెలలో కూడా నాదమ్మ అటువంటి వ్యాధి వచ్చిన కోరు తెచ్చుకున్న కోడల గొడ్ల సాగుట్లో పెడతానా కలలో కనిపాపలు వచ్చుకున్న ఓరడలమని పెద్ద కోడల చందనం పిలిచి చంద్ర గోపయుత్రాజు మన్నె బోలుకెళ్ళ లక్ష్మీ దుర్గమ్మ పట్టుకుని 4 మెతుకులు అన్నది ఇట్లా ఏవో కలలు కానీ కన్నీరు పెడుతుంది కాస్త మళ్ళీ కోటలకు తీసుకెళ్ళమనగా మళ్ళీ వనంలోకి వెళ్ళిన తిరుపతి మాటలు ఆడదు పాటలు పాడదు పుష్పములు వేయదు తెల్లవారుజామున వచ్చిన కళ తప్పక కన్నీరు పెడుతున్నా వెళ్ళిన వారందరూ పుష్పాలు కోసుకుని తిరుపతమ్మ పూలు అందంగా ఒక్క పుష్పన్నా కోసుకోమనగా స్త్రీకి 5వ అమితమైన ప్రేమ కావున ఒక్క పుష్పం కోసిన బంగారు తల్లి ధరణపైన శ్రీనివాసుడు చూసి
నాగలోకంలో నాగకన్య కోరి మానవ జన్మెత్తినది అరుంధత హల్లి ద్రౌపది ముండోదరి సీతాదేవి అడుగుతాను నడుస్తున్న తిరుపతమ్మ కన్నవారి నా ముఖ్యులు మరిశారు భర్త ఎడబాట అన్నాడు తిరుపతి ఉన్న కష్టాన్ని పరీక్షించాలి కదా స్వామివారు అందమైన పుష్పాన్ని చుట్టేసి ఆ పుష్పం 24 వేదలో రాజుగారి భయంకర కృష్ణాజన కింకేమది కనమాయమైన కూడా ఆ పుష్పాన్ని ఆటి బంగారు ఆ పుష్పం ఈ పువ్వు అందంగా నన్ను తలలో పెట్టుకున్నానక్కయ్య చక్కగా ఎప్పటి నుంచో పెట్టుకుందాం అనుకుంటా ఏదో మాయ పెరుగు నా శరీరంత బాగా దొరదలు పెట్టుకొని